అందరం కూడా మరి యొక్క పర్యాయము చదువుకుందాం. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. పరమగీతములు 4వ అధ్యాయము 16వ వాక్యమును ధ్యానము చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అవేవనగా, ఉత్తర వాయువు ఏం తెంచును, దక్షిణ వాయువు వేం చేయుము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపజేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములనతడు భుజించునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడి ఉన్నటువంటి వాక్యములో రాయబడిన మాటలు మరి ఎవరు ఎవరితో మాట్లాడుచున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఈ పరమగీతముల గ్రంథము 4వ అధ్యాయము 16వ వాక్యములో షూలమ్మితి అనేటువంటి ఒక అమ్మాయి తన ప్రియుడైనటువంటి సలోమానును ఇలా అంటుంది. సలోమానుతో ఇలా అంటుంది. ఆమె ఏమంటుందో తెలుసా? ఉత్తర వాయువు ఏం తెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరండి, దాని పరిమళములు వ్యాపింపచేయండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక అంటుంది ఈమె. షూలమితి తన ప్రియుణ్ణి ఎలా వర్ణిస్తా ఉందో, ఏమని సంబోధించి మాట్లాడుతూ ఉందో ఈ చదవబడిన వాక్య భాగములో కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఇచ్చట ఉద్యానవనము మనకు కనబడతా ఉంది. ఉద్యానవనము, ఆ వనములో కొన్ని పుష్పాలు ఉన్నవి, అవి పరిమళించాలి అని ఆమె కోరుకుంటా ఉంది. కొన్ని చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల యొక్క ఫలములు కూడా ఫలించాలి, ఆ ఫలములను తన ప్రియుడు భుజించాలి అని ఆమె కోరుకుంటున్నటువంటి ఒక కోరికను ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, ఉద్యానవనము కనబడతా ఉంది. ఉద్యానవనము, ఆ ఉద్యానవనములో ప్రియులారా కొన్ని ఫలాలు కాసేటువంటి కొన్ని వృక్షాలు ఉన్నాయి. పరిమళ సువాసన వెదజల్లేటువంటి కొన్ని ప్రియులారా చెట్లు కూడా మనము చూస్తున్నాము. ఫలములు కాసేటువంటి చెట్లు, అలాగే ప్రియులారా పరిమళ సువాసన వెదజల్లేటువంటి ప్రియులారా కొన్ని పుష్పాలు కూడా ఈ చదవబడిన వాక్య భాగములో మనము చూస్తున్నాము. ఆ ఉద్యానవనములో ఉన్నటువంటి, ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి చెట్లు కూడా వాటి కాలమందు అవి ఫలించాలి అంటే, పూత పిందె కాయ రావాలి అంటే, ఫలములు ఫలించాలంటే ప్రియులారా ఆ ఉద్యానవనమునకు ఏమి కావాలో తెలుసా? ఆమె అంటుంది, ఉత్తర వాయువు ఏం తెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము అంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ చదవబడిన వాక్య భాగములో కొన్ని వాయువులు మనకు కనబడుతున్నాయి. 2 వాయువులు చూస్తున్నాం. వాయువు అనే మాటకు అర్థమైందండి, చెప్పాలి. వాయువు అనగా గాలి. గాలిని మనం ఏమని పిలుస్తామంటే వాయువు అని పిలుస్తాము. వాయువు అనగా గాలి. గమనించండి పిల్లారా, చూడండి, ఇక్కడ రెండు వాయువులు మనకు ప్రాముఖ్యముగా కనబడుతున్నాయి. ఏమిటి ఆ 2 వాయువులు, 2 గాలులు? ఒకటి ఉత్తర గాలి, రెండవదిగా దక్షిణపు గాలి. దేవునికే మహిమ కలుగునుగాక. ఉత్తరపు గాలి, రెండవదిగా దక్షిణపు గాలి. ఈ 2 గాలులు కూడా ఏది ఉత్తరము నుండి వీచేటువంటి గాలులు కావచ్చు, 2 దక్షిణము దిక్కు నుండి వీచేటువంటి బలమైనటువంటి గాలులు కావచ్చు.
ఈ రెండు గాలులు కూడా ఎక్కడ విసరాలని కోరుకుంటుంది ఆ అమ్మాయి? షోలమితి ఎక్కడ విసరాలని కోరుకుంటుందంటే అండి, అక్కడ రాయబడింది, నా ఉద్యానవనమందు మీద విసురుడి. ఏమంటుందండి? నా ఉద్యానవనమందు విసరణి. చూడు పిల్లారా, ఉత్తరము నుండి వచ్చేటువంటి గాలులు కావచ్చు, రెండు దక్షిణము దిక్కు నుండి వీచే బలమైన గాలులు కావచ్చు, ఈ రెండు గాలులు కలిసి షోలమితి పిల్లరా పెంచుచున్నటువంటి పిల్లరా ఆమె ఉద్యానవనమందు ప్రియులారా ఈ రెండు గాలులు విసరుడి అని ఆమె కోరుకుంటున్నటువంటి విధానాన్ని మనము లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఇంకంటుంది, దాని పరిమళములు వ్యాపింపచేయుడి అంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమందు ప్రియులారా నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, ఉద్యానవనములో ఉన్నటువంటి పిల్లరా ఆ యొక్క పరిమళము వ్యాపించాలి అంటే, ఆ చెట్లు పూతలు పట్టి పిందెలు కాసి కాయలు కాసి ఫలాలు ఇవ్వాలి అంటే పిల్లరా చూడండి, ఉద్యానవనములు మరి పరిమళ వాసనగా ఉండాలి అంటే రెండు బలమైనటువంటి గాలులు ఆ ఉద్యానం మీద విసరబడుతూ ఉండాలి. కనుక ఈ ఉదయకాలమందు ఉత్తర వాయువుని గురించి అలాగే దక్షిణపు యొక్క వాయువుని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లరా, మొట్టమొదటిగా మనము చూస్తే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 23వ వాక్యమును మనము గమనిస్తే ప్రియులారా, అక్కడ వ్రాయబడిన మాట ఏమిటో తెలుసా? సలోమాను గారు అంటారు, వారు అంటున్న మాట ఏమిటంటే, ఉత్తరపు గాలి వానను పుట్టించును, కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును అంటున్నాడు. ఉత్తరమున గాలి ఏమి పుట్టిస్తుందంటండి? గాలితో పాటు, ఉత్తరము నుండి వచ్చేటువంటి గాలితో పాటు ఈ భూమి మీద ప్రచండమైనటువంటి వర్షాన్ని కుమ్మరిస్తాదట. ఆకాశము నుండి ప్రియులారా, ఆకాశం అంతా కూడా మేఘావృతమై కారు మబ్బులు కమ్మి కారు చీకటలు కమ్మి ఆకాశము నుండి బలమైనటువంటి వర్షము ఈ భూమి మీదకి రావాలి అంటే ఏ దిక్కు నుండి ప్రియులారా వర్షము మనకి భూమి మీద పడుతుందో తెలుసా? ఏమండి? ఉత్తర దిక్కు నుండి గాలి వీస్తాదట. ఉత్తర దిక్కు నుండి గాలి వీస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. భూమికి మనము చూస్తే, మనం నివసిస్తున్నటువంటి భూమికి 4 దిక్కులు ఉన్నాయండి. భూమికి ఎన్ని దిక్కులు ఉన్నాయండి? 4 దిక్కులు. ఏమిటి ఆ 4 దిక్కులు? ఏమండి? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఈ భూమి మీద 4 దిక్కులు మనము చూస్తున్నాం. భూమికి 4 దిక్కులు ఉన్నాయి. ఏమిటి ఆ 4 దిక్కులు అంటే? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. ప్రపంచాన్ని మనము విభజిస్తే ప్రియులారా, ఈ ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము ఏ ఖండములో నివసిస్తున్నామో మీకు తెలుసా? ఏమండి? ఆసియా ఖండములో భారతదేశం అనేటువంటిది ఉన్నది. ఈ భారతదేశము ప్రపంచంలో ఉన్న 7 ఖండములలో ఏ ఖండములో ఈ భారతదేశము ఉన్నదంటే ప్రస్తుతము ఆసియా ఖండములో ఉన్నది భారతదేశం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ భారతదేశమును మనము చూస్తే ప్రియులారా, ప్రపంచములో ప్రియులారా మనము గమనిస్తే మరి 5 పంచభూతాలు మనము చూస్తున్నాం. ప్రపంచములో ఈ భూమి మీద 5 పంచభూతాలు ఉన్నాయి. పంచ అనగా 5. ఏమిటి ఆ భూతాలు తెలుసు ఎవరికైనా? పంచభూతములు అనగా మనం నివసిస్తున్నటువంటి మొట్టమొదటిగా భూమి, మన పైన ఉన్నటువంటిది రెండవదిగా ఆకాశం, మూడవదిగా మనము పీలుస్తున్నటువంటి గాలి, నాలుగవదిగా మనము త్రాగుచున్నటువంటి నీరు, ఐదవదిగా మనకు వెలుతురునిస్తున్నటువంటి అగ్ని. ప్రభునందు ప్రియులారా, ఈ ఆకాశము కావచ్చు, 2 భూమి కావచ్చు, 3 గాలి కావచ్చు,
4 నీరు కావచ్చు, 5 అగ్ని కావచ్చు, ఇవన్నీ కూడా ఈ భూమి మీద 5 పంచభూతాలుగా కనబడుతున్నాయి. ఈ 5 లేకపోతే ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణికోటి జీవరాశుల యొక్క మనుగడ ఏమండి ఏమాత్రము కూడా జరగదు. ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణికోటి జీవరాశులన్నీ కూడా కేవలము మనుషులు మాత్రమే కాదండి, ఆకాశములో సంచారము చేసేటువంటి పక్షులు కావచ్చు, అడవుల్లో ఉండేటువంటి జంతువులు కావచ్చు, సముద్రములో ఉండేటువంటి జలచరాలు కావచ్చు, ఈ భూమి మీద ప్రాగుచున్నటువంటి సర్వజీవులు కావచ్చు, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రిలారా ప్రాణులు, చెట్లు మనము గమనిస్తే జీవము కలిగి చలించుచున్న ప్రతి ప్రాణికి కూడా ఈ సృష్టిలో భూమి మీద 5 పంచభూతముల యొక్క ప్రయోజనము లేకుండా ఉండదు. ప్రతి దానికి కూడా ఏం కావాలి? ఆకాశం, భూమి, గాలి, నీరు, అగ్ని, ఈ సృష్టిలో ఉండే సకల ప్రాణికోటి జీవరాశులన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగా. అయితే ఈ చదవబడిన వాక్య భాగములో షూలమితి తన ప్రియుని వర్ణిస్తూ ఆమె అంటుంది, ఏమంటుంది తెలుసా? ఉత్తర వాయువు ఏం తెంచుము, 2 దక్షిణ వాయువు వెంచేయము, నా ఉద్యానవనము మీద విసరండి, దాని పరిమళములు వ్యాపింపజేయండి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. నా ప్రియుడు ఉద్యానవనమునకు రావాలి అంటే, ఈ ఉద్యానవనములో ఉన్నటువంటి ఫలాలు ఫలించాలంటే, ఫలభరితముగా ఉండాలి అంటే, ఈ పరిమళ సువాసన ఈ ఉద్యానవనములో నా ప్రియుడికి పరిమళ సువాసన వెదజల్లుతూ ఉండాలి అంటే, నా ప్రియుడు నా ఉద్యానవనములోనికి రావాలి అంటే, షూలమితి అంటుంది, ఇదిగో ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి, ఇదిగో మీ యొక్క శక్తితో, మీ బలముతో, ఇదిగో ఈ ఉద్యానవనమందు మీరు బలముగా విసరండి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా అని ఆమె సంబోధించి ఈ చదవబడిన వాక్య భాగములో ఇక్కడ మనము చూస్తున్నాం. కనుక ఉత్తరపు గాలి ఏమి కలిగిస్తుందని మనం లేఖనాల్లో చూసామండి? వాన పుట్టిస్తుందండి. ఉత్తరపు గాలి ఏమి పుట్టిస్తుందంటే, ఈ భూమి మీద సకల ప్రాణికోటి జీవరాశులు త్రాగడానికి, వారి అవసరతలు తీర్చుకొనుట కొరకు ఏమండి వానను పుట్టిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. త్రాగడానికి, అలాగే వ్యవసాయం చేసుకొని పంటలను పండించుకోవడానికి, తిను ఆహార పదార్థములను సిద్ధపరచుకొనుట కొరకు ప్రియులారా, ఆకాశము నుండి ఉత్తర గాలి తనతో పాటు ఈ భూమి మీదకి ఏమి తీసుకొని వస్తుందంటే, వానను తీసుకొని వస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. జ్ఞాని అయిన సొలొమోను అంటారు, ఏమంటున్నారు? సామెతల గ్రంథము 25వ అధ్యాయం 23వ వాక్యములో సొలొమోను అంటున్నాడు, ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండెగాని నాలుక ఏం చేస్తుందంటండి? కోపదృష్టిని కలుగజేస్తుందంట. కొండెగాని యొక్క నాలుక కోపదృష్టిని కలిగిస్తాం. దేవునికే మహిమ కలుగునుగా. ఉత్తరపు గాలి అనగా ఏమిటో పిల్లలు ఈ ఉదయకాలమందు మనం కొన్ని విషయాలు మనము చూద్దాం. యెషయా గ్రంథము మనము గమనిస్తే 14వ అధ్యాయము 13వ వాక్యములో మనము చూస్తే ప్రియులారా, అక్కడ ఒక చూడండి ఉత్తరపు సభా పర్వతాన్ని అక్కడ మనము చూస్తున్నాం. ఉత్తరపు గాలి, ఉత్తరమున ఎవరు ఉంటారో తెలుసా? చదవండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యము. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కును, ఇదిగో ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదకి నేను ఎక్కి వెళ్ళేదను అంటుంది. ఎవరంటుంది ఈ మాట? ఏమండి, ఎవరంటుంది ఈ మాట? లూసిఫర్, సాతానుడు అనేటువంటి వాడు
ఏమండి, ఈ వచనములో అపవాది అయిన సాతాను ఉద్దేశించి వ్రాయబడింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వాక్యములో రాయబడినటువంటి ఈ ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీదకి ఎక్కేదను, అక్కడికి వెళ్ళి అక్కడ నేను సభాపర్వతం మీద నేను కూర్చుండెదను అని ఎవరంటున్నారంటే, ఈ వచనము ప్రియులారా అపవాది అయిన సాతాను ఉద్దేశించి వ్రాయబడింది. చూడండి, వాడు దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నాడు సాతానుడు? దేవుని సింహాసనం ఎక్కడ ఉన్నది తెలుసా? ఉత్తర దిక్కున ఉన్నది. సభాపర్వతం మీద దేవుని యొక్క సింహాసనము ఉన్నది. ఆకాశం, మహాకాశం, ఏడవ ఆకాశము మీద సభాపర్వతం మీద దేవుని యొక్క సింహాసనము ఉన్నది. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు దేవుడు. సాతానుడు తన మనసులో అనుకుంటున్నాడు, నేను కూడా ఆ ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీదకి ఎక్కి ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి అనుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం అనగా మహాకాశము. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి తెలుసా? మనము పైన చూస్తే ఒకే ఒక ఆకాశం అనుకుంటూ ఉంటాం. ఈ ఆకాశం మీద 7 ఆకాశాలు ఉన్నాయండి. మహాకాశాలు ఉన్నాయి. దేవునికే మహిమ కలుగునుగా. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నటువంటి వాడుగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉత్తర దిక్కు అనగా ఆకాశము అని అర్థం. ఆకాశం మీదకి వెళ్ళాలనుకుంటున్నాడు సాతానుడు. దేవుడు ఉన్న సింహాసనం మీదకి, ఆయన సింహాసనాన్ని పడద్రోసి ఆయనను ప్రక్కకి నెట్టి ఆ సింహాసనం మీద ఈ సాతానుడు అనేటువంటి వాడు, ఈ లూసిఫర్ అనేటువంటి వాడు దేవుని పడగొట్టి, దేవుని సింహాసనాన్ని పడగొట్టి ఆయన సింహాసనం మీద వీడు కూర్చుని పాలయాపన చేయాలనుకుంటున్నాడు. ప్రియులారా, దేవునికే మహిమ కలుగునుగాక. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 2వ వాక్యములో మనము చూస్తే అక్కడ రాయబడింది. చూడండి పిల్లరా, ఉత్తర దిక్కును మనము చూస్తే చూడండి పిల్ల, అక్కడ రాయబడింది, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము ఎలా ఉంటుందంటే మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చి గడ్డి మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉపదేశమును మనము చూస్తే ప్రియులారా, వానవలే ఉంటుందట. దేవుని యొక్క ఉపదేశం వానవలే కురుస్తాది. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, వర్షము వలె ఉంటుంది. దేవుని వాక్యము ప్రకటించబడుచున్నప్పుడు, దేవుని వాక్యము దైవ సేవకులు ప్రబోధించుచున్నప్పుడు వినేవారికి దేవుని యొక్క వాక్యము ఎలా ఉంటుందంటే ప్రియులారా, వర్షము వలె ఉంటుంది. దేవుని వాక్యము వెదజల్లుచున్నప్పుడు వినేవారి యొక్క హృదయాలలో మంచు వలె ఉంటుంది. లేత గడ్డి మీద పడు ప్రియులారా ఒక చినుకు వలె ఉంటుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీనిని బట్టి ఆకాశమందు దేవుని సింహాసనము నుండి ఏమి వస్తుంది అంటే, ఉత్తర దిక్కు నుండి ఏమి వస్తుందో తెలుసా? గాలితో పాటు దేవుని యొక్క ఉపదేశము కూడా వస్తాది అని మనం మర్చిపోకూడదు. షోలమితి అంటుంది, ఉత్తర వాయువు వేంచేయుము అంటుంది. ఉత్తర వాయువు ఏం తెంచుము అంటుంది. ఉత్తరమున ఎవరు ఉన్నారు? ఉత్తర దిక్కున ఎవరున్నారంటే, ఈ ఉదయకాలమందు నేను ప్రకటిస్తున్న నా దేవుని యొక్క సింహాసనము ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఉన్నది. దేవుని యొక్క సింహాసనం మీద కూర్చోండి. ఆ ఉత్తర దిక్కు నుండి ఈ భూమి మీదకి ఏమి వస్తుంది అంటే, దేవుని యొక్క ఉపదేశము భూమి మీదకి వస్తుంది. ఎలా వస్తుందంట? వాన వలె, వర్షము వలె, మంచు వలె దేవుని యొక్క ఆ ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఉన్న దేవుని యొక్క సింహాసనము నుండి ఈ భూమి మీద నివసించుచున్న సర్వమానవాళి మీదకి
దేవుని యొక్క ఉపదేశము అనుగ్రహించబడతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క ఉత్తర దిక్కున సభా పర్వతం మీద నుండి ఈ భూమి దిగి రావడము ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రిలారా ఎండిపోయిన నేల, బీడుబారిపోయినటువంటి భూములు, ప్రిలారా ముండ్ల తుప్పలతో గచ్చ పొదలతో ఉన్నటువంటి భూమి, చెట్లతో ప్రిలారా పనికి రాకున్నటువంటి భూమి, దేవుని యొక్క సభా పర్వతము నుండి ఉత్తర దిక్కు నుండి వాన కురియుచున్నప్పుడు బీడుబారిపోయిన భూములన్నీ కూడా, సారవంతము లేని భూములన్నీ కూడా ఇప్పుడు పిల్లల సారవంతముగా మార్చబడి వర్ష రూపములో మంచు కురవడము ద్వారా, చినుకులు పడడము ద్వారా భూమి నిస్సారముగా ఉన్న భూమి ఇప్పుడు సారవంతముగా మార్చబడతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. నిస్సారముగా ఉన్న భూమి, బీడుబారిపోయిన భూములు, పనికి రాకుండా పోయిన భూములు, ఉత్తర దిక్కున ఉన్నటువంటి పిల్లారా ఉత్తర దిక్కు నుండి వానలు కురవడము ద్వారా భూమి మీద చెట్లు కూడా ఏం చేస్తా ఉన్నాయంటండి, భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా ఫలిస్తూ ఉన్నాయి. చెట్లన్నీ కూడా వర్షాకాలంలో ఈ భూమి మీద వర్షం రావడము ద్వారా, భూమి వర్షము పీల్చుకోవడము ద్వారా ఏమండి గడ్డి మొలుస్తూ ఉంటుంది. కొన్ని చెట్లు కూడా వేసవి కాలం అంతా కూడా సూర్యకిరణాలకు ఎండిపోయిన చెట్టులు, వాడబారిపోయిన చెట్టులు, మాడిపోయిన చెట్టులు కూడా తొలకరి చినుకులలో ప్రిలారా చూడండి పిల్లారా వానలు పడడం ద్వారా చెట్లు అన్నీ కూడా వికసిస్తూ ఉంటాయి. భూమిలో అంతా కూడా ఎలా ఉంటుందంటే అండి చూడడానికి పచ్చగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే పిల్లారా నదులలో, సముద్రాలలో, కాలవలలో, చెరువులలో కూడా చూడండి ఉత్తర దిక్కు నుండి వాన కురియడం ద్వారా భూమి మీద పిల్లారా కొండల మీద పడుచున్న వర్షము ద్వారా నదులలో నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. కాలవలలో, అలాగే ప్రిలారా చెరువులలో, ఇంకా చిన్న చిన్న పంట కాలువలలో ఈ భూమి మీద కూడా వర్షమంతా కూడా వర్షజాలముగా కురియుచున్నటువంటి వానలు బట్టి ఈ భూమి అంతా కూడా ఎలా ఉందంటే అండి నీరు ప్రవహిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఈ నీరు నదులలో ప్రవహించడము ద్వారా, ఈ నీరు కాలువలలో ప్రవహించడము ద్వారా, ఈ నీరు చెరువులలో ప్రవహించడము ద్వారా ప్రియులారా చూడండి ఈ భూమి మీద నివసించుచున్నటువంటి మనుషులకు త్రాగడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, పంటలను పండించడానికి, అలాగే అడవుల్లో ఉండేటువంటి జంతువులకు కావచ్చు, అలాగే ప్రియులారా ఇంకా మనము చూస్తే ప్రియులారా చెట్లు మారి ఈ యొక్క వేసవి కాలంలో ఎండిపోయినటువంటి చెట్లు ఈ వర్షము ద్వారా చెట్లన్నీ కూడా ఏం చేయబడుతున్నాయంటండి చూడడానికి చాలా పచ్చగా మనకు కనబడతా ఉన్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రజల యొక్క దాహము కూడా తీర్చబడుతున్నాయి. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వర్షము లేకపోతే ఈ భూమి మీద నీరు అనేటువంటిది ఉండదు. వర్షం లేకపోతే నీరు వస్తుందండి ఏమండి? నదుల్లో ఉన్న నీరు ఎంతవరకు సరిపోతుంది? కాలువల్లో ఉన్న నీరు ఎంతవరకు ప్రజలకు సరిపోతుందండి? వారు త్రాగడానికి, వారి పంటలు పండించుకోవడానికి, వారి యొక్క అవసరాలు తీర్చుకోవడానికి ఏమండి కాలువల్లో ఉండే నీరు, ఒక గ్రామంలో ఉండేటువంటి చెరువులో ఉన్న నీరు ఎంతవరకు ఆ గ్రామ ప్రజలకు సరిపోతుంది? వర్షం రాకపోతే పిల్లరా చెరువులు వర్షముతో నీటితో అవి నింపబడకపోతే, వర్షము లేకపోతే నీరు ఉండదు. నీరు లేకపోతే ప్రియులారా ఈ లోకములో సృష్టిలో ఉండే ఏ సకల ప్రాణి కోటి జీవరాశులు ఏమి కూడా బ్రతకలేవు. దేవునికే మహిమ కలుగునుగా. కనుక ప్రియులారా ఈ లోకములో ఉండే సకల ప్రాణి కోటి జీవరాశులు బ్రతకాలి అంటే నీరు కావాలి. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందంటే ఉత్తర వాయువు నుండి నీరు వర్ష రూపములు, మంచు రూపములు, చినుకు రూపములు దేవుని సన్నిధి నుండి భూమిదికి దేవుడు వర్షాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడైన దావీదు అంటాడు చూడండి 119వ కీర్తన 50వ వాక్యములో కీర్తనాకారుడు దావీదు ఏమంటున్నాడు చూడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధలలో నీ వాక్యమే నాకు నా బాధలలో
నెమ్మదినిచ్చింది అంటున్నాడు. ఏమంటున్నాడు దావీదు? దేవుని యొక్క వాక్యమట తన బాధల్లో నెమ్మదినిచ్చింది, తన కష్టాల్లో పిల్లరా తనను బ్రతికించినటువంటిదిగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. నా బాధలో, నా కష్టాల్లో నీ వాక్యమే నన్ను ఏం చేసింది అంటున్నాడండి? నెమ్మదినిచ్చింది. నేను బ్రతికి ఉన్నాను అంటే, నేను నెమ్మదిగా ఉన్నానంటే, నేను ఆరోగ్యకరంగా ఉన్నానంటే అది కేవలము ప్రభువా నీ వాక్యమే. వాక్యము ఎక్కడి నుండి వస్తుందండి మనకి? ఇందాక చెప్పాను, దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి వాక్యము అనేటువంటిది ఒక మంచు వలె, ఒక వాన వలె, ఒక చినుకు వలె ఈ భూమి మీదకి ప్రియులారా దేవుని వాక్యము సర్వజీవులను బ్రతికించడానికి, సర్వజీవులను పోషించడానికి దేవుని యొక్క సన్నిధి నుండి దేవుని యొక్క వాక్యము ఈ భూమి మీదకి కొమ్మరింపబడుతూ ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగా. ఏ దిక్కునంటే ఉత్తర వాయువు నుండి, ఉత్తర దిక్కు నుండి ఈ భూమి మీద జీవించుచున్న మనుషులకు, జంతువులకు, పక్షులకు, అలాగే సముద్రములో ఉండే జలచరాలకు, అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వృక్షమునకు ఏమండి బ్రతకడానికి, జీవించడానికి, చెలించడానికి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రియులారా దేవుడు ఉత్తర వాయువు తెంచి చక్కటి వానలను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఉత్తర గాలి అనగా, ఉత్తర గాలి వానను పుట్టిస్తూ ఉంది అంటే వాక్యమును పంపిస్తూ ఉంది. ఆ వాక్యము ద్వారా మనము ఏం చేయబడుతున్నామంటండి? మనము పోషించబడుతున్నాము, మనము జీవించగలుగుతున్నాము. దేవునికే మహిమ కలుగునుగా. రెండవదిగా మనము చూస్తే ఉత్తరపు యొక్క గాలి నుండి ఏమి వస్తుందో తెలుసా? రెండవదిగా ఒకటి ఏమి వస్తుందని చెప్పాను, ఉత్తర వాయువు నుండి ఏమొస్తుందంటండి? వర్షం వస్తుంది. ఈ వర్షం రావడానికి కారణం ఉత్తర దిక్కు నుండి వర్షాన్ని దేవుడు పంపిస్తున్నాడు. రెండవదిగా మనము చూస్తే ఉత్తర దిక్కు నుండి ఏమి వస్తుందో చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 9వ వాక్యము. మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చు. ఏది? తుఫాను వచ్చును. ఉత్తర దిక్కు నుండి చలి వచ్చు. ఇదిగో ఉత్తర దిక్కు నుండి ఏమి వస్తాదంటే మనకి చలి వస్తుందంట. వర్షం మాత్రమే కాదు, ఉత్తర దిక్కు నుండి పిల్లారా ఈ భూమి మీద వర్షం పడడం మాత్రమే కాదు, ఉత్తర దిక్కు నుండి పిల్లారా మనకు ఏమి వస్తుందంటే చలి పుడుతుంది. దేవునికే మహిమ కలుగునుగా. ఏమంటున్నాడు ఇక్కడ? మరుగు స్థానములో నుండి ఏమి వస్తుందంటండి? తుఫానులు ఎక్కడ నుండి వస్తున్నాయి తెలుసా మీకు? సముద్రములో వాయుగుండాలు ఏర్పాటు కలగడానికి గల కారణం పిల్లరా చూడండి, పిల్లరా సముద్రములో ఆటుపోటులు, వాయుగుండాలు రావడానికి గల కారణం, ఆటుపోటులు ప్రియులారా ఎగసి పడడానికి గల కారణం ఏంటంటే తుఫాను రావడానికి కారణం ఎక్కడి నుండి అంటే ఉత్తర దిక్కు నుండి, ఉత్తర వాయువు నుండి పిల్లరా తుఫానులు వస్తున్నాయి భూమి మీదకి. ఆ తుఫాను ద్వారా బలమైనటువంటి గాలులు, బలమైనటువంటి చలి పిల్లరా భూమి మీద పిల్లరా చలి వేస్తున్నటువంటిదిగా మనము చూస్తున్నాము. చలి అంటే ప్రియులారా మనందరికీ చాలా భయం. చలికాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుందండి? సంవత్సరంలో 12 నెలలండి. సంవత్సరానికి 12 నెలలు. ప్రతి 4 నెలలకి పిల్లరా ఒక ఋతువు వస్తుంది. మనం చూస్తే ఈ భూమి మీద ఎన్ని ఋతువులు ఉన్నాయండి? 3 ఋతువులు. ఏంటి ఆ ఋతువులు? వేసవి కాలము, వర్షాకాలము, చలికాలం. 3 కాలాలు ఉన్నాయి పిల్లరా. ఈ 3 కాలాల్లో మనము చూస్తే ప్రతి 4 నెలలు ప్రియులారా ఒక్కొక్క కాలము మనము చూస్తున్నాం. చలికాలము ఏ కాలము నుండి ఏ కాలం వరకు ఉంటుందండి? అక్టోబర్లో ప్రారంభమవుతుంది చలికాలము, ఫిబ్రవరి వరకు చలికాలం. మరలా మార్చిలో ప్రారంభమవుతుంది వేసవి కాలము, జూన్ వరకు ప్రియులారా చలికాలం, వేసవి కాలము.
చూడండి, వర్షాకాలం మనము చూస్తే జూలై నెలలో ప్రారంభమవుతుంది, మరలా అక్టోబర్ వరకు ప్రచండమైన వర్షాలు 4 నెలల పాటు వర్షాలు భూమి మీద కురుస్తుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి బలమైనటువంటి ప్రియులారా వర్షాలు భూమి మీద వస్తూ ఉంటాయి. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రియులారా 4 నెలల పాటు చలి ఉంటుంది భూమి మీద. ప్రతి 4 నెలలు ప్రియులారి భూమి మీద చూడండి తీవ్రమైనటువంటి వడగాలుపులు, తీవ్రమైనటువంటి ఎండలు ప్రతి 4 నెలల సంవత్సరములో 4 నెలల పాటు అవి కూడా ఉంటాయి. ప్రస్తుతం మనము వేసవి కాలాన్ని ముగించుకొని ఏ కాలములో ప్రవేశించామంటే వర్షాకాలములో మనము ప్రవేశించాం. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లారా, ఈ వర్షాకాలంలో మనము చూస్తే భయంకరమైనటువంటి చలిగాలులు, తుఫానులు వస్తూ ఉంటాయి. ఈ తుఫానులు రావడానికి గల కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే ఉత్తర గాలి ద్వారా భూమి మీదకి ఏమొస్తుందో తెలుసా? తుఫానులు వస్తున్నాయి. వర్షాలు రావడం మాత్రమే కాదు, తుఫానులతో పాటు భయంకరమైనటువంటి చలిగాలులు మనుషులను ప్రియులారా వణికంపజేసేటువంటివి ఏ దిక్కు నుండి వస్తున్నాయి తెలుసా? ఉత్తర దిక్కు నుండి ప్రియులారా. వాన వంటి వాక్యమే కాదు కానీ మనలను ప్రియులారా వణికంపజేసేటువంటి చలి కూడా ఉత్తర దిక్కు నుండి ప్రియులారా మనకు పుట్టుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే చలి వల్ల మనం ఏం చేస్తూ ఉంటాం? చలికాలంలో శరీరం అంతా కూడా వణికిపోతూ ఉంటాయి. కాళ్ళు చేతులు కూడా చలికి ఏమైపోతాయి అంటండి, వణికిపోతూ ఉంటాం. ప్రియులారా చలి వల్ల, తీవ్రమైనటువంటి చలి వల్ల ప్రియులారా, శీతాకాలంలో ప్రియులారా చూడండి, మనము చలి వల్ల ప్రియులారా మనం ఏమైపోతుంది? మన దేహం అంతా కూడా గజ 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 వణికిపోతా ఉంది. కాలు కింద పెట్టాలంటే భయం. మంచు కురుస్తూ ఉంటుంది పిల్లరా. చూడండి పిల్లరా, మనము వణికిపోతూ ఉంటాము పిల్లరా శీతాకాలములో, చలికాలములో. చలి వల్ల శరీరము వణికిపోతూ ఉంది ప్రియుల. అందుకే ఎవరు వణుకుతారు అని మనం ఆలోచన చేస్తే చూడండి 2వ కీర్తన 11వ వాక్యమును మనం చదువుకుందామా? 2వ కీర్తన 11వ వాక్యం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఏమండి? గడగడ వణుకుచు సంతోషించండి. దేవునికే మహిమ కలుగునుగా. ఎవరట గడగడ వణుకుచు సంతోషించాలి? కీర్తనకారుడు దావీదు అంటాడు, ఈ 2వ కీర్తన 11వ వాక్యములో దావీదు అంటున్నాడు, గడగడ వణుకుచు. వణుకులో కూడా గడగడ వణుకుచు సంతోషించమంటున్నాడు దావీదు. ఎవరిని సంతోషించమంటున్నాడు? యెహోవా. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యొక్క సన్నిధిలో సంతోషించాలనుకునేటువంటి వారు గడగడ వణుకుచు మనము సంతోషించాలట. దేవునికే మహిమ కలుగునుగా. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి ఏదైనా చెడు చెయ్యాలన్నా, పాపము చెయ్యాలన్నా కానీ పిల్లరా చూడండి, భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క జీవితాలలో ఏమి వస్తుంది? ఒక పాపము చేయాలన్నా, ఒక అబద్ధము ఆడాలన్నా, ఏమండి ఏదైనా తప్పిదము చేయాలన్నా కూడా వారు ప్రతి విషయానికి గడగడ వణుకుతూ ఉంటారు. ఎవరు వణుకుతూ ఉంటారంటే దేవుని యందలి భయభక్తులు కలిగిన వారు, దేవుని ఆశ్రయించినటువంటి వారు, పరిశుద్ధతను సంపాదించుకున్నవారు, పాప జీవితాన్ని విసర్జించిన వారు, దేవుని సన్నిధికి వచ్చేవారు. ఏదైనా పాపము చేయాలన్నా, ఏదైనా అబద్ధం ఆడాలన్నా, ఏదైనా చేయాలంటే ప్రియులారా వారి ఆధ్యాత్మికమైన జీవితంలో ఏం చేస్తారు తెలుసా? ఏదైనా చేయాలన్నా కూడా పాపము జోలికి వెళ్లకుండా వారు గజ 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 వారి దేహంలో వణుకు పుడుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక దేవుని ఆరాధించే వారిలో ఏమి ఉండాలి అంటే భయము ఉండాలి. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు. ఏం చేయాలంట? మనము దేవుని సన్నిధిలో మనము సంతోషించే వారిగా మనం ఉండాలి. కనుక పాపమును మన జోలికి రానివ్వకుండా దానిని మనం ఏం చేయాలట? సహించుకునే వారిగా మనం ఉండాలి. పాపము చేయడానికి పులరా మనము వణుకు పుట్టాలి మనలో.
ఏదైనా పాపం చేయాలనుకో, ఏదైనా ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి లోకాశలో, పాపపు యొక్క డంబములో, శరీరాశలో, నేత్రాశలో, జీవపు డంబములో, ఈ లోక సంబంధమైన ఏదైనా పాప కార్యాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మనలో ఏమి కలగాలంటే దేవుని అందలి భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో వణుకు పుట్టాలి, చలి పుట్టాలి. దేవునికే మహిమ కలుగునుగా. అది రావాలి అంటే ఉత్తర దిక్కు నుండే వస్తుంది. ఉత్తర దిక్కున ఎవరు ఉన్నారని చెప్పాను ఇందాక నేను. దేవుని యొక్క సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనుడే ఉన్నాడు. అక్కడ నుండి మనకి ఏమి వస్తుందంటే ఉత్తర దిక్కు నుండి భూమి మీద గాలులు వీస్తున్నాయి, చలిగాలి పుడుతుంది. దేవునికే మహిమ కలుగునుగా. అందుకే దావీదు అంటున్నాడు 119వ కీర్తన చూడండి, 120వ వచనములో కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడు చూడండి. 119వ కీర్తన 120వ వాక్యము. నీ భయము వలన నా శరీరము దావీదు అంటున్నాడు, నేను నీ అందలి భయభక్తులు కలిగి ఉన్నాను గనుక, నీవంటే నాకు భయము ఉన్నది గనుక నా శరీరము వణుకుచున్నది. దావీదు యొక్క శరీరము దేవుని ముఖమును చూడగానే దావీదు యొక్క శరీరము గస 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 వణికిపోతా ఉందంట. చలి వల్ల కాదండోయ్, ఈ ప్రకృతిలో వచ్చేటువంటి చలి వల్ల కాదు. దావీదు యొక్క శరీరము వణికిపోవడానికి కారణం దేవుని యొక్క ముఖ దర్శనమును చూడగానే దావీదు యొక్క శరీరములో ప్రియులారా వణుకు పుడుతుంది, భయము పుడుతుంది. దావీదు గజగజ వణికిపోతున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలమందు ఎవరి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిలో ఏమి ఉంటా తెలుసా? వారి యొక్క శరీరము దావీదు శరీరము వలె గజగజ వణుకుతూ ఉంటుంది. దేవునికే మహిమ కలుగునుగా. దేవుని యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారిలో ఈ క్రియలు జరుగుతూ ఉంటాయి. అది జరగాలి అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో రాయబడింది చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యములు మనము చూస్తే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఎవరి యందు దేవుడు దృష్టి ఉంచుతాడట? ఏమండి, ఎవరి పట్ల ఈ భూమి మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఉంటుంది? ఆయన కన్ను దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని ఆదరిస్తాడు, ఎవరిని పోషిస్తాడు, ఎవరిని సంరక్షిస్తాడు అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో రాయబడింది. చదవండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వాక్యములో ఉంది. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. నా కన్ను దృష్టి ఈ భూమి మీద ఎవరి మీద ఉంటుంది అంటే దేవుడు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట యందు నా మాట విని ఎవరైతే శరీరమందు వణుకుతారో, చలి వల్ల కాదు వణుకు, దేవుని యొక్క మాటను బట్టి ఎవరైతే వణుకుతారో వారినే నేను దృష్టించుచున్నాను, వారినే నేను ప్రేమించుచున్నాను, వారి యందే నా కృప చూపిస్తున్నాను, అలాంటి వారిని నేను ఆశీర్వదించబోచున్నాను అని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగా. కనుక ప్రియులారా, దేవుణ్ణి ఆకర్షింపగల శక్తి దేనిలో ఉన్నదంటే చలిలో ఉన్నది. మనుషుల్ని ఆకర్షించే శక్తి, దేవుని యొక్క శక్తి దేనిలో ఉన్నదంటే చలిలో ఉన్నది. ఈ చలి ఎక్కడి నుండి వస్తుందంట? ఉత్తర వాయువు నుండి భూమి మీద మనుషులకు చలి కలుగుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఉత్తర వాయువు నుండి ప్రియులారా మూడవదిగా ఏమి వస్తాదో తెలుసా? చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 31వ వాక్యమును చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 31వ వాక్యము.
గుమ్మమా ప్రలాపింపు, గుమ్మము ప్రలాపింపు, పట్టణమా మీ పట్టణమా అంగలార్పు, అంగలార్పు, ఫిలిష్తీయ మీ ఫిలిష్తీయ నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి ఇదిగో ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది. వచ్చువారి పటాలములలో ఏమండి, ఉత్తర దిక్కు నుండి ఏమి వస్తాదంట? మూడవదిగా పొగ. ఈ భూమి మీద పొగ వస్తుంది. భూమి మీదకి పొగ రావడానికి గల కారణం, పొగ ఎక్కడ నుండి భూమి మీదకి వస్తుంది అంటే ప్రియులారా, చూడండి, ఉత్తర దిక్కు నుండి ఈ భూమి మీదకి దేవుడు పొగను పంపిస్తున్నాడు. పొగ ఎలా వస్తుందండి? కట్టెలు అగ్నికి ఆకృతి అయినప్పుడు, కట్టెలు కాల్చబడుతున్నప్పుడు పొగ వస్తుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పొగను ఎవరైనా కానీ మీ రెండు చేతులతో గుప్పిళ్ళలో మీరు బంధించగలుగుతారా? పొగను ఎవరు కూడా పొగను బంధించలేం. పొగను మనము చూస్తే దానికి వాసన ఉండదు, రుచి ఉండదు. పిల్లరా, పొగను ఎవరి చేతులతో పిల్లరా పొగను మనము బంధించలేము. బంధించడానికి అది సాధ్యము కాదు. ఈ పొగ అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుందని మనం ఆలోచన చేస్తే, ఉత్తర దిక్కు నుండి పొగ లేస్తూ ఉంది. ఉత్తర దిక్కు నుండి ప్రియరా వానలు కురవడం మాత్రమే కాదు, ఉత్తర దిక్కు నుండి చలి వీచడం మాత్రమే కాదు, దేవుడు ఉత్తర దిక్కు నుండి ఈ భూమి మీదకి పొగను కూడా పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పొగ ఎందుకో మనకు తెలుసు అండి. పొగ వల్ల వచ్చే కష్టాలేంటో పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకి ఆ బాధ ఎక్కువగా తెలుసు. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్నటువంటి స్త్రీలకు అంతగా ఆ బాధ తెలియదు. కానీ పూర్వకాలంలో మరి గ్యాస్ లేనప్పుడు కట్టెల మీద, పిడకల మీద, చెత్తతో పిల్లరా మరి భోజన పదార్థాలను మరి పొయ్యిలో పెట్టి వండేటప్పుడు పూర్వకాలంలో ఉన్నటువంటి స్త్రీలకు ఎక్కువగా పొగ వల్ల వచ్చే కన్నీరేంటో, పొగ వల్ల కలిగే కష్టాలేంటో ఆ కాలంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువగా అనుభూతి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి స్త్రీలకి ఆ పొగ వల్ల వచ్చే బాధ ఏమాత్రం కూడా లేదు. చక్కగా ఇంట్లో కిచెన్ రూమ్లో ఏముంటున్నాయండి? చక్కగా గ్యాస్, పొగ లేనటువంటి మంట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పొగ వల్ల ప్రియులారా చూడండి, పొయ్యి దగ్గర ఆ మంట వస్తున్నప్పుడు, పొయ్యి దగ్గర పిల్లర కట్టెలు కాలుచున్నప్పుడు, కట్టెలతో పాటు ఆ మంటతో పాటు విస్తారమైన పొగలు వస్తూ ఉంటాయి. పొగల వల్ల ఏమొస్తుందండి? పొగ పీల్చుకోవడం ద్వారా కళ్ళు మంటలు వస్తాయి. పొగ పీలవడం ద్వారా ఏమొస్తుందండి? మనకు కళ్ళు మంటలు వస్తాయి, కళ్ళ నుండి నీళ్లు గారుతూ ఉంటాయి. ఏమండి, ఒక్కొక్కసారి పొగ వల్ల మనకు ఊపిరి కూడా ఆడదు, ప్రాణము పోయినంత పనిగా ఉంటుంది. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తే ప్రియులారా, ఉత్తర దిక్కు నుండి ఏమి వస్తుందంటే మూడవదిగా పొగ వస్తుంది. దేవునికే మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే చూడండి, 2వ సమూయేలు గ్రంథము, నా మాటలు ముగించబోతున్నాను, 22వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందామా? 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడింది, ఆయన అనగా ఎవరు? దేవుని యొక్క నాసికా రంధ్రములో నుండి పొగ పుడుతుందంటే ఈ పొగ ఎక్కడి నుండి వస్తుందండి? మీరు అనుకుంటారేమో, కట్టెలు అగ్నికి కాల్చబడుతున్నప్పుడు, కట్టెలు దహించబడుతున్నప్పుడు పొగ పుడుతుంది కదా అనుకుంటున్నారేమో. అది కాదు. అసలు ఈ పొగ రావడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఈ భూమి మీద పొగ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క నాసిక రంధ్రములో నుండి ఈ భూమి మీదకి పొగ రూపంలో వస్తుంది. భూమి మీదకి ఎక్కడి నుండి వస్తుందంటే అండి, ఉత్తర వాయువు నుండి, దేవుని యొక్క సింహాసనం యొద్ద నుండి, దేవుని యొక్క నాసిక రంధ్రములో నుండి ఈ భూమి మీదకి పొగ వ్యాపిస్తూ ఉంది. ప్రియులారా, దేవునికే మహిమ కలుగునుగాక. అంటే ఆయన నోటి నుండి వచ్చి అగ్ని వచ్చి ఏం చేస్తుందంటే అండి, దహించి వేస్తూ ఉంది. ఈ దహించి వేయడము ద్వారా, నుప్పు కణాలు రాజబెట్టడము ద్వారా, నుప్పు ప్రియులారా
చూడండి, కట్టెలను దహించి వేయడం ద్వారా ఈ పొగ అనేటువంటిది పుడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, రెండవ విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను, చెప్పను కానీ జ్ఞాపకం చేస్తున్నా. సమయం అయిపోయింది, మన సమయం. చూడండి, ఇక్కడ షూలమితి అంటుంది, తన ప్రియుడిని సంబోధించి మాట్లాడుతా ఉంది. ఏమని? ఉత్తర వాయువు ఏం తెంచుము, దక్షిణ వాయువు కూడా ఏ తెంచుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపజేయండి. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేంచేయునుగాక. తనకిష్టమైన ఫలములను నా ప్రియుడు నా ఉద్యానవనములో ఫలించినటువంటి ఫలములను, తనకు ఏ ఫలం ఇష్టమో, ఏ పరిమళాలు సువాసన ఇష్టమో దానిని నా ప్రియుడు భుజిస్తాడు అని చెప్పి షూలమితి తన ప్రియుడిని గురించి సంబోధించి మాట్లాడుతూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగా. ఇప్పటి వరకు ప్రియులారా, మీకు నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను ఈ చదవబడిన వాక్యం. ఉత్తర గాలిని గురించి, అలాగే దక్షిణ గాలిని గురించి. ఈ ఉదయకాలం ముందు ప్రియులారా, నేను ఉత్తర గాలిని గురించే 3 విషయాలు మీకు చెప్పేటలిగి నా సమయం అయిపోయింది. దక్షిణ గాలిని మనము చూస్తే ప్రియులారా, ఆ దక్షిణ గాలిలో కూడా మనకు కనబడతాయి. రిఫరెన్స్ నోట్ చేసుకోండి. చూడండి, యోబు గ్రంథము 37వ అధ్యాయము 17వ వాక్యములో మనము చూస్తే, మరి దక్షిణపు గాలి, దక్షిణపు వాయువు నుండి ఈ భూమి మీదకి ఏమి వస్తుందో తెలుసా? ఏమండి? ఒక్కపోతుతనం. అంటే వేసవి కాలంలో శరీరం అంతా కూడా ఒక్కపోస్తూ ఉంటుంది. గాలి రాదు. గాలి వెచ్చక, గాలి లేక దేహమంతా కూడా వేసవి కాలంలో ఎలా ఉంటుందంటే అండి, ఉక్కపోస్తూ ఉంటుంది. ఈ ఉక్కపోయడం అనేటువంటిది ఎక్కడి నుండి వస్తుందంటే, దేవుని యొక్క సభాపర్వతం మీద దక్షిణపు గాలి ద్వారా ఈ భూమి మీదకి వస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి పిల్లరా, ఇక దక్షిణము నుండి పిల్లరా భూమి మీదకి వేసవి కాలంలో పిల్లరా ఒక్కపోయటం మాత్రమే కాకుండా సుడిగాలులు కూడా వస్తూ ఉంటాయి. సుడిగాలులు ఎక్కడి నుండి వస్తూ ఉంటాయంటే, దక్షిణ దిక్కు నుండి, దక్షిణపు గాలి నుండి పిల్లరా ఈ భూమి మీదకి సుడిగాలులు కూడా వస్తూ ఉంటాయి. సుడిగాలులు ఎలా వస్తాయో చూడండి. యెషయా గ్రంథము మీరు రిఫరెన్స్ నోట్ చేసుకోండి. 21వ అధ్యాయము 1వ వాక్యములు మనము చూస్తే, దక్షిణము నుండి సుడిగాలి అనేటువంటిది ఈ భూమి మీదకి వస్తుంది. ఇంకా మనము చూస్తే ప్రియులారా, దక్షిణము నుండి ప్రియులారా సుడిగాలి మాత్రమే కాదు, ఉక్కపోతు మాత్రమే కాదు, వడగాలులు కూడా వీస్తూ ఉంటాయి. వేసవి కాలంలో వడగాలులు అనేటువంటివి ఏ దిక్కు నుండి వస్తాయంటే, దక్షిణపు వాయువు నుండి, దక్షిణ దిక్కు నుండి వడగాలులు వీస్తాయి. పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ప్రభు చెప్పాడు కదా, ప్రభు రాకడ దినాల్లో